హైదరాబాద్ లో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీతో చాలా లింకులున్నట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిచారు. డ్రగ్ మాఫియాకు టాలీవుడ్ తో మంచి సంబంధాలున్నాయని ఆధారాలు సంపాదించిన ఎస్టీఎఫ్ టీం నిన్న 10 మందికి ఇవాళ మరో 3కి నోటీసులు ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలపై ఇంకొద్దిసేపట్ల మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నాయకులు అకున్ సబర్వాల్ ను కలవనున్నారు. కేసుల దోషులను వదిలిపెట్టొద్దని కోరనున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో నోటీసులు అందుకున్న వాళ్లను 19 నుంచి 27 తేదీల మధ్య ప్రశ్నిస్తామని చెప్పారు స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇంకో దిక్కు రేపు స్కూల్ యాజమాన్యాలు, టీచర్లు, పేరెంట్స్ తోని అకున్ సబర్వాల్ భేటీ అవుతున్నారు. ఈ కేసులో ఇవాళ మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీతో చాలా లింకులున్నట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిచారు. డ్రగ్ మాఫియాకు టాలీవుడ్ తో మంచి సంబంధాలున్నాయని ఆధారాలు సంపాదించిన ఎస్టీఎఫ్ టీం నిన్న 10 మందికి ఇవాళ మరో 3కి నోటీసులు ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలపై ఇంకొద్దిసేపట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాయకులు అకున్ సబర్వాల్ ను కలవనున్నారు. కేసుల దోషులను వదిలిపెట్టొద్దని కోరనున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో నోటీసులు అందుకున్న వాళ్లను 19 నుంచి 27 తేదీల మధ్య ప్రశ్నిస్తామని చెప్పారు స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇంకో దిక్కు రేపు స్కూల్ యాజమాన్యాలు, టీచర్లు, పేరెంట్స్ తోని అకున్ సబర్వాల్ భేటీ అవుతున్నారు. ఈ కేసులో ఇవాళ మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చెప్పడానికి ప్రభాకర్ రెడీగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, సినిమా ఇండస్ట్రీలో చాలా డ్రగ్ లింకులు బయటపడుతున్నాయి. మా వాళ్ళు చెప్పిన దానికి పోలీసులు చెప్తున్న దానికి అసలు సంబంధం ఉండట్లేదు. దీన్ని ఎలా చూడాలి? నుంచి నిన్న 10 మందికి నోటీసులు సర్వ్ చేశారు. ఇవాళ మరో 3కి నోటీసులు సర్వ్ చేశామని అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు. అంటే ఆ 10 మందిలో ఎవరున్నారు అనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. హీరోలు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ఓ సింగర్ హస్బెండ్ ఉన్నాడు అనే పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. ఏది అయితే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకో 10 నుంచి 20 నిమిషాలలో అఫీషియల్ గా వాళ్ళ దగ్గర నుంచి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్టేట్ టాస్క్ ఫోర్స్ నుంచి ఓ నోట్ రానుంది. ఓ నోట్ వచ్చిన తర్వాత దాంట్లో ఎంతమందిని ఇప్పటివరకు ఇన్వాల్వ్ చేశారు, ఎంతమందిని పిలిచారు, సిట్ ఎంతమందిని విచారించనుంది అనే దానిపైన క్లారిటీ రానుంది. సిట్ ఆఫీస్ లో, ఇదే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ లో 5th ఫ్లోర్ లో సిట్ ఆఫీస్ ఉంది. సిట్ సంబంధించి ఒక ఏఈఎస్, ఒక ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అట్లాగే ఒక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అని, వీళ్ళిద్దరితో సిట్ ఏర్పాటు చేశారు డ్రగ్స్ కేసు మొత్తం డీల్ చేయడానికి. సో ఈ సిట్ వీళ్ళందరినీ విచారించనుంది. వీళ్ళకు 19th to 27th లోగా ఇక్కడ హాజరు కావాలని ఒక్కొక్కరికి ఒక్కో పర్టికులర్ డేట్ ఇచ్చారు. సో ఆ డేట్లలో వచ్చి వీళ్ళు ఎంక్వైరీకి వాళ్ళ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రైవేట్ ప్లేసెస్ లో విచారించేది లేదు. డెఫినెట్ గా సిట్ ఆఫీస్ కు వచ్చి మాత్రమే వీళ్ళు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే స్టేట్ టాస్క్ ఫోర్స్ వీళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. ఇంకొక ముఖ్య విషయం, నిన్న ఒక 2 సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎవరైతే స్టేట్ టాస్క్ ఫోర్స్ సిట్ నోటీసులు ఇచ్చిందో, ఆ సిట్ నోటీసులు ఇచ్చిన వాళ్ళలో బ్యాంకాక్ వెళ్దాం అనుకున్న 2ని కూడా సిట్ ఆపినట్లు చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మేము డైరెక్ట్ గా అటెండ్ అవుతాము అని లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్న తర్వాతనే వాళ్ళు నిన్న వాళ్ళని అడ్డుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు నోటీసులు జారీ చేయకముందే మాకు సర్వ్ కాలేదని చెప్పి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరిని కూడా వెళ్లకుండా చేస్తున్నారు. అటువైపు మా ఆర్టిస్ట్ మీరు అడిగినట్టుగా మా నుంచి కూడా కొంత పొంతం లేని సమాధానాలు అయితే వస్తున్నాయి. కొంతవరకు వాళ్ళు మాకు ఏం లేదని చెప్తున్నారు. దాని తర్వాత ఉన్నారు, మాకు కొన్ని హింట్స్ వచ్చాయి అని చెప్తున్నారు. దీనిలో భాగంగానే అకున్ సబర్వాల్ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అకున్ సబర్వాల్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ లో అందుబాటులో లేరు. ఇంజనీరింగ్ కాలేజ్ తో రేపు మీటింగ్ అరేంజ్ చేసిన నేపథ్యంలో స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్ వీళ్ళందరూ మీటింగ్ అరేంజ్ చేసిన నేపథ్యంలో ఆయన బిజీలో తిరుగుతున్నారు. అపాయింట్మెంట్ అయితే కోరినట్లు అకున్ సబర్వాల్ పేషి చెప్తున్నారు. అంటే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, లేకపోతే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ కానీ, ఈ మూడింటి మధ్యలో కూడా కొంత వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఇంతవరకు నోటీసులు అందలేదని చెప్తున్నా అకున్ సబర్వాల్ ఇవాళ డైరెక్ట్ ఆఫ్ ది రికార్డులో చెప్పారు. ఈవెన్ మేము డైరెక్ట్ గా ప్రస్తావించకుండా రేపు మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి పంపిస్తున్నాం లిస్టు. ఎంతమందికి మేము నోటీసులు సర్వ్ చేశామో అంతమంది డెఫినెట్ గా వెళ్లి మాకు కలవాల్సి ఉంటుంది. దాని తర్వాత మా ముందు విచారణ హాజరు కావాల్సి ఉంటుంది. దీంట్లో ఎక్కడ కూడా దాపరికం లేదు అని డైరెక్ట్ గా చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలోనే డెఫినెట్ గా ఇక్కడికే వచ్చి అటెండ్ కావాలి.
సో మొత్తం కూడా అంటే అధికారులు పగటిబందీగా విచారించడానికైతే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వీళ్ళకు డ్రగ్స్ సప్లై అయ్యాయి. మనం ఇంత ముందు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు ఫెడ్లర్సా అంటే అమ్మే వాళ్ళ లేకపోతే తీసుకున్న కన్జ్యూమర్సా అనే దానిపైన ముఖ్యంగా విచారిస్తున్నారు. క్యాల్విన్ మాస్కరస్, బ్రేడన్ బ్రేను, నిన్న అరెస్ట్ అయిన రితుల్ అగర్వాల్, అట్లాగే అనీష్, వీళ్ళ రితుల్ ఆయన చూసినట్టయితే నాసాలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. నాసా అనే గొప్ప సంస్థలు. అంటే ఇంత పెద్ద సెలబ్రిటీలు, ఇంత ఉన్నత హోదాలో ఉన్న వాళ్ళందరూ బయటపడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు సెలబ్రిటీల్లో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా చాలా సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే సెలబ్రిటీలు అంటే చాలా మందికి కొంత క్యూరియాసిటీ ఉంటుంది. ఎవరున్నారు దానిలో, హీరోలు ఉన్నారా, ప్రొడ్యూసర్లు ఉన్నారా, డైరెక్టర్లు ఉన్నారా, అదే విషయంపై చాలా క్యూరియాసిటీ అయితే ఉంది. వాళ్ళు అఫీషియల్ గా చెప్పేంత వరకు అయితే మనం ఎక్కడ కూడా పేర్లు అనేది ఎవరు కూడా చెప్పొద్దు అని ఇప్పటికే వాళ్ళు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేపు ఒక 10-20 నిమిషాల్లో అర్ధ గంటలో లేకపోతే గంటలో అఫీషియల్ అయితే లిస్ట్ బయటకు వస్తుంది. ఎవరెవరు ఉన్నారనే దానిపైన లిస్ట్ అయితే బయటకు రానుంది. ఓవరాల్ గానైతే అసలు దేన్ని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఫస్ట్ నుంచి అకున్ సపర్వాల్ చెప్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఎంఎన్సీ కంపెనీలు కానివ్వండి. సో వీళ్ళందరినీ కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎందుకనంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఫెడ్లర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నట్లు చెప్తున్నారు. ఫెడ్లర్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఎవరికి అమ్మిండు, ఎంత మొత్తంలో అమ్మిండు అనే దానిపైన వీళ్ళు ఇంకా విచారిస్తున్నారు. ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం 67 ప్రకారం తీసుకున్న వాళ్ళలో ఇంకెవరైనా ఎక్కువ కన్జ్యూమ్ చేసి ఉంటే వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు అయితే కన్జ్యూమర్స్ ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. జస్ట్ కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కన్జ్యూమర్స్ అరెస్ట్ చేశారు. ఫెడ్లర్స్ మాత్రమే అరెస్ట్ చేశారు. నేను ఇద్దరిని కానీ, అంతకుముందు 10 మందిని కానీ, లేకపోతే వాళ్ళు ఒక్కరిని కానీ, ఎక్కడ కూడా కన్జ్యూమర్స్ అరెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఉన్న పెద్ద అనుమానం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన 10 మంది వీళ్ళు ఇవాళ నోటీసులు ఇచ్చిన ముగ్గురు ఎవరైతే లేడీ ఆర్టిస్టులనో లేకపోతే పెద్ద పెద్ద నటీమణులని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ ఫెడ్లర్సా లేకపోతే కన్జ్యూమర్స్ అనే దానిపైన ఒకదానిపైన ఇప్పటి వరకు సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఫెడ్లర్స్ అయితే వీళ్ళు అమ్మాలి, వీళ్ళు ఎవరికి అమ్మిర్రు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అనే దానిపైన ప్రధానంగా వాళ్ళు దృష్టి పెట్టాల్సిన, ప్రధానంగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు తీసుకొని అమ్మిరా లేకపోతే వీళ్ళు థర్డ్ పార్టీయా, సెకండ్ పార్టీయా, లేకపోతే వీళ్ళే మొదటి నుంచి కొనుక్కొచ్చిరా, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో షికాగో నుంచి తెచ్చిరా, గోవా నుంచి తెచ్చిరా అనే దానిపైన క్లారిటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు తీసుకున్నారా, వాళ్ళు ఇంకోరికి అమ్మిరా అనే దానిపైన అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మొత్తానికైతే ఒక గంట అర్ధ గంటలో మొత్తం వివరాలు అంటే లిస్టుతో సహా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.